హాయ్ ఎవ్రీవన్. టుడే లెర్నింగ్ వర్సెస్ మెచ్యురేషన్ గురించి తెలుసుకుందాం. ముందుగా లెర్నింగ్ అనేది అనుభవం ద్వారా జరిగేది. అనుభవం ద్వారా జరిగేదాన్ని మనం ఏమంటాం? లెర్నింగ్. ప్రాక్టీస్, టీచింగ్ వల్ల వస్తుంది. లెర్నింగ్పై ఎన్విరాన్మెంట్ ప్రభావం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనం సైకిల్ తొక్కడం నేర్చుకోవడం చూస్తుంటే, సైకిల్ తొక్కడాన్ని మనం ఎవరైనా హెల్ప్ చేస్తే ఈజీగా నేర్చుకోగలుగుతాం. ఒక చైల్డ్ సైకిల్ తొక్కడాన్ని ఎవరైనా హెల్ప్ తోటి చాలా ఈజీగా నేర్చుకోగలుగుతాడు. దాన్ని ఏమంటాము? లెర్నింగ్ అంటారు. మెచ్యురేషన్ గురించి వస్తే, మెచ్యురేషన్ వయసుతో పాటు సహజంగా జరిగేది మెచ్యురేషన్. బయాలజికల్ గ్రోత్ వల్ల వస్తుంది. హెరిడిటీ, జీన్స్ ప్రభావం మెచ్యురేషన్పై ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, చిన్నపిల్లవాడు నడవడం ప్రారంభించాడు. ఫస్ట్ దానికి చిన్నపిల్లవాడికి ఎవరు టీచ్ చేయకపోయినా ఏజ్ పెరిగే కొద్దీ ఎబిలిటీస్ వస్తూ ఉంటాయి. మొదట మెచ్యురేషన్ వస్తుంది, తర్వాత లెర్నింగ్ ఈజీ అవుతుంది. చైల్డ్ లెగ్స్ స్ట్రాంగ్ అయిన తర్వాత వాకింగ్ అనేది పాసిబుల్ అవుతుంది. బ్రెయిన్ మెచ్యూర్ అయిన తర్వాతే డిఫరెంట్ కాన్సెప్ట్స్ నేర్చుకోగలుగుతాడు. ఓకే, మీకు లెర్నింగ్ వర్సెస్ మెచ్యురేషన్ గురించి అర్థమైంది అనుకుంటున్నాను. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ సీక్రెట్ రిలేటెడ్ టాపిక్స్, ప్లీజ్ subscribe our channel. Thank you.